హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్, మన తెలుగు టైటన్స్ టీం సీజన్ స్టార్టింగ్లో అసలు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుందా అని అనుకున్నాము. కానీ ఇప్పుడు చూస్తేనేమో ఏకంగా పాయింట్స్ టేబుల్లో టాప్ 2 ప్లేస్లో ఉంది. పవన్ కుమార్ శరవత్కి ఇంజరీ కావడంతో గత 4 మ్యాచ్ల నుంచి కోర్టులో కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా మన తెలుగు టైటన్స్ ప్లేయర్స్ ఎంత కష్టపడి ఆడుతూ మన తెలుగు టైటన్స్ టీంని వరుస విజయాలతో ముందుకు తీసుకొస్తున్నారు. ఇలాంటి పర్ఫార్మెన్స్ అనేది మనము సీజన్ 5లో చూసాం. అంటే గత 6 సీజన్ల క్రితం అయితే ఇలాంటి పర్ఫార్మెన్స్ అనేది మన తెలుగు టైటన్స్ టీంలో చూడడం జరిగింది. పవన్ కుమార్ శరవత్కి ఇంజరీ అయినప్పటి నుంచి మన తెలుగు టైటన్స్ టీంకి కెప్టెన్గా విజయ్ మాలిక్ వ్యవహరిస్తూ వస్తున్నాడు. విజయ్ మాలిక్ కెప్టెన్సీలో మన తెలుగు టైటన్స్ టీం చాలా విజయవంతంగా ముందుకు వెళ్తుంది. ముందుగా టీంని ఇంత విజయవంతంగా ముందు తీసుకెళ్తున్నటువంటి విజయ్ మాలిక్కి నా హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వస్తే మన తెలుగు టైటన్స్ టీం అయితే దాదాపుగా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోతుంది. మన తెలుగు టైటన్స్ టీం ఫైనల్స్కి చేరాలంటే చాలా కష్టపడి ఆడాల్సి ఉంటుంది. సో ఈ ప్లే ఆఫ్ టైంకి పవన్ కుమార్ శరవత్ ఇంజరీ నుంచి కోలుకొని టీంలోకి వస్తాడా లేదా అనేది ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. లాస్ట్ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం బెంగాల్ వారియర్స్తో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన తెలుగు టైటన్స్ టీం రైడింగ్ అండ్ యూనిట్ ఏ విధంగా కాంబినేషన్తో ఆడారు, అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయి, అండ్ ఈ వీడియో ఎండింగ్లో పవన్ కుమార్ శరవత్ యొక్క ఇంజరీ అప్డేట్స్, ప్లే ఆఫ్ సమయానికి పవన్ కుమార్ శరవత్ ఇంజరీ నుంచి కోలుకుంటాడా లేదా, ఫైనల్స్ సమయానికి పవన్ కుమార్ శరవత్ టీంలోకి అందుబాటులో ఉంటాడా అనేది వీడియో ఎండింగ్లో చూద్దాం. వీడియోని అయితే ఎన్ని వరకు చూడండి. ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ ప్రో కబడ్డీ సీజన్ 11లో 67వ మ్యాచ్ బెంగాల్ వారియర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ రైడర్స్ అయినటువంటి విజయ్ మాలిక్ ఈ మ్యాచ్లో మొత్తం 24 రైడ్లు చేస్తే 14 రైడ్ పాయింట్లు సాధించాడు. అందులో 10 టచ్ పాయింట్లు, 4 బోనస్ పాయింట్లు ఉన్నాయి. పవన్ కుమార్ శరవత్ ఇంజరీ అయ్యి ఎప్పుడైతే దూరం అయ్యాడో అప్పటి నుంచి విజయ్ మాలిక్కి కెప్టెన్సీ చేస్తూ టీంని లీడ్ చేస్తూ తన పర్ఫార్మెన్స్ని బెటర్గా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఈ మ్యాచ్లో విజయ్ మాలిక్కి సపోర్ట్గా మంజిత్ 3 రైడ్ పాయింట్లు సాధించాడు. మరో సెన్సేషనల్ ప్లేయర్ ఆశీష్ నర్వాల్ ఈ మ్యాచ్లో కేవలం 1 రైడ్ పాయింట్ మాత్రమే సాధించాడు. విజయ్ మాలిక్ తప్ప రిమైనింగ్ రైడర్స్ ఇద్దరు కూడా దాదాపుగా ఫెయిల్ అయ్యారు. అండ్ మన తెలుగు టైటన్స్ డిఫెండింగ్ విషయానికి వస్తే రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి శంకర్ గడై ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. లాస్ట్ సీజన్లో శంకర్ గడై దాదాపుగా ఫెయిల్ అయినప్పటికీ కూడా ఈ సీజన్లో సక్సెస్ అవుతూ మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ అంటే ఏంటో చూపిస్తున్నాడు. అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి అంకిత్ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సాగర్ రావల్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి అజిత్ పవార్ ఈ మ్యాచ్లో 1 పాయింట్ సాధించాడు. ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ మటుకు చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది అందిస్తూ ఉన్నారు. అండ్ బెంగాల్ వారియర్స్ యొక్క రైడింగ్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క మెయిన్ రైడర్ అయినటువంటి మణీందర్ సింగ్ ఈ మ్యాచ్లో లేడు. ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా మణీందర్ సింగ్ అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోతున్నాడు. స్టార్టింగ్ నుంచి కూడా అటర్ ఫ్లాప్ అవుతూ వస్తూ ఉన్నాడు. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో వాళ్ళ యొక్క రైడర్ అయినటువంటి ప్రణయ్ రాణే 9 రెడ్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క సెకండ్ రైడర్గా ఉంటున్నటువంటి విశ్వాస్ ఈ మ్యాచ్లో 4 రెడ్ పాయింట్లు సాధించాడు. వాళ్ళ యొక్క థర్డ్ రైడర్గా వ్యవహరించినటువంటి నితిన్ కుమార్ ఈ మ్యాచ్లో కేవలం 2 రెడ్ పాయింట్లు మాత్రమే సాధించాడు. అండ్ సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి సుశీల్ ఈ మ్యాచ్లో 3 రెడ్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ టీం తరపున ప్రణయ్ రాణే ఒక్కడే పర్వాలేదనిపించాడు. అండ్ బెంగాల్ వారియర్స్ యొక్క డిఫెండింగ్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క కెప్టెన్ ఫజిలేటర్ చెల్లి ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ కూడా సాధించలేదు. అండ్ వాళ్ళ యొక్క రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి హేమరాజ్ ఈ మ్యాచ్లో 4 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ రిమైనింగ్ డిఫెండర్స్ అందరూ కూడా దాదాపుగా ఫెయిల్ అయ్యారనమాట. అండ్ ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్లో మన తెలుగు టైటన్స్ టీం బెంగాల్ వారియర్స్ టీంని ఒకసారి అలౌట్ చేసింది. బెంగాల్ వారియర్స్ టీం మన తెలుగు టైటన్స్ టీంని ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. అండ్ సెకండ్ హాఫ్లో బెంగాల్ వారియర్స్ టీం తెలుగు టైటన్స్ టీంని ఒకసారి అలౌట్ చేసింది. తెలుగు టైటన్స్ టీం బెంగాల్ వారియర్స్ టీంని సెకండ్ హాఫ్లో ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. ఓవరాల్గా మ్యాచ్ పూర్తయ్యేసరికి బెంగాల్ వారియర్స్ టీం 29 పాయింట్లు, మన తెలుగు టైటన్స్ టీం 2 పాయింట్ల లీడ్తో ఈ మ్యాచ్ గెలిచింది. టోటల్గా మన తెలుగు టైటన్స్ టీం 31 పాయింట్లు సాధించింది. ఈ మ్యాచ్ యొక్క గెలుపుతో మన తెలుగు టైటన్స్ టీం ఈ సీజన్లో మొత్తంగా 7 మ్యాచ్లు గెలిచింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయని ఒకసారి చూద్దాం. పాయింట్స్ టేబుల్లో మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ రెండవ స్థానంలో మన తెలుగు టైటన్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ మూడవ ప్లేస్లో ఇమోంబా టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడగా 7 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ నాలుగో ప్లేస్లో పాట్నా పైరేట్స్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. ఐదో ప్లేస్లో పునేరి పల్టన్స్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ ఆరో ప్లేస్లో జైపూర్ పింక్ పెంథర్స్ టీం ఉంది. 10 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఏడవ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ కేసీ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 8వ స్థానంలో
తమిళ తలవాస్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 9వ స్థానంలో యూపీ వెదర్స్ టీం ఉంది. 10 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 10వ స్థానంలో బెంగాల్ వారియర్స్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 11వ స్థానంలో గుజరాత్ జైంట్స్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 12వ ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 11 మ్యాచ్లు ఓడిపోయింది. మన తెలుగు టైటన్స్ టీం అయితే ప్రజెంట్ అయితే పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఇదనమాట పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది. సో పవన్ కుమార్ శర్వాత్ విషయానికి వస్తే తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ వెదర్ మధ్య జరిగిన మ్యాచ్లో పవన్ కుమార్ శర్వాత్ 12వ నిమిషంలో రేటుకి వెళ్ళినప్పుడు ట్యాకిల్ అవ్వబడ్డాడు. ఆ టైంలో పవన్ కుమార్ శర్వాత్కి అయితే ఇంజరీ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్ల్లో అయితే పవన్ కుమార్ శర్వాత్ టీంలో అయితే కనిపించడం లేదు. ఆ మ్యాచ్ సగం మధ్యలో నుంచే పవన్ కుమార్ శర్వాత్ కోర్టు బయటికి వెళ్ళిపోయాడు. మన తెలుగు టైటన్స్కి మ్యాచ్ జరిగే ముందు రోజుకి పవన్ కుమార్ శర్వాత్ ఆ మ్యాచ్లో ఆడతాడని అంటున్నారు. కానీ తీరా మ్యాచ్లో వచ్చి చూస్తే పవన్ కుమార్ శర్వాత్ అయితే టీంలో కనిపించడం లేదు. దానికి కారణం ఏమిటంటే పవన్ కుమార్ శర్వాత్కి ఇంజరీ కావడం వల్ల కాస్త ఎక్కువ రోజులే రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారంట. అందువల్లనే పవన్ కుమార్ శర్వాత్ టీంలో అయితే కనిపించడం లేదు. పవన్ కుమార్ శర్వాత్ ప్లే ఆఫ్ సమయానికి అందుబాటులో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. పవన్ కుమార్ శర్వాత్ ప్లే ఆఫ్ సమయానికి ఇంజరీ నుంచి కోలుకొని తెలుగు టైటన్స్ టీంలో కనపడాలని నేను మనస్ఫూర్తిగా మన ఛానల్ నుంచి కోరుకుంటున్నాను. ఇలా పవన్ కుమార్ శర్వాత్ కోర్టులో కనపడాలని ఇంజరీ నుంచి కోలుకొని ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇదే ఫామ్ను మన తెలుగు టైటన్స్ టీం చివరి వరకు కొనసాగిస్తే మన తెలుగు టైటన్స్ టీం తప్పకుండా ఈ సీజన్లో ట్రోఫీని సాధించే అవకాశం ఉంది. మన తెలుగు టైటన్స్ టీం ఈ సీజన్లో ట్రోఫీని సాధిస్తుందని ఎంతమంది అనుకుంటున్నారో వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తాళ పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.